myself Sarasija. Welcome to My3 News. Mundiga headlines. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన రామగుండం సిపి. వేములవాడ ఆసుపత్రి విస్తరణకు కృషి వైద్య సేవలను పరిశీలించిన ప్రభుత్వ విప్. గ్రామాల్లో సివిల్ రైట్స్ డే పౌర హక్కులు చట్టాలు వివరించిన అధికారులు. మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు రాజన్న ఆలయంలో ఈవో క్షేత్ర పరిశీలన. ఇక వార్తల్లోని వివరాలు. ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే సహించేది లేదన్నారు రామగుండం సిపి శ్రీనివాస్. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు సిపి శ్రీనివాస్. పోలీస్ స్టేషన్కు వచ్చిన సిపికి మొక్కను అందించి స్వాగతం పలికారు సిఐ జగదీష్. పోలీస్ కంట్రోల్ రూమ్లతో పాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పిల్లలు క్రీడాకారులకు ఏర్పాటు చేసిన జిమ్ క్రీడల కోర్టును ప్రారంభించారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల అదుపుకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 10th ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు తీసుకున్నామని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి సెల్ ఫోన్ ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదన్నారు. సిపి వెంట గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్, సిఐ కర్ర జగదీష్, ఎస్ఐ వినీత, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎవరైనా సరే టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ లేదా స్టూడెంట్స్ కానీ మాల్ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఆలోచన కూడా చేయొద్దు. చేస్తే మాత్రం డెఫినెట్గా పట్టుబడతారు. మేము ఏం చర్యలు తీసుకున్నామో మేము చెప్పాము, బట్ యూ విల్ బి కాట్. అండ్ మోర్ ఎవర్ అలాంటివి చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి. తర్వాత సెక్షన్స్ అప్లై చేస్తాము. ఇమ్మీడియట్గా మీకు శిక్ష పడేటట్టు దాని మీద ఫోకస్డ్గా ఫాస్ట్ ట్రాక్లో పనిచేస్తారు. సో దానికి తగ్గట్టుగానే బందోబస్తు అంతా ఏర్పాటు చేశాము. టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. తర్వాత అందరికీ నేను వాట్సాప్లో మానిటర్ చేస్తున్నాను. వాళ్ళు కూడా ఈరోజు చూశారు. ఎక్కడ కూడా ఒక టైంలు కానీ ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ తర్వాత సెల్ ఫోన్ కానీ తీసుకుపోవడానికి ట్రై చేయడం కానీ చేయలేదు. ఈవెన్ యాజ్ అ సిపి ఐ విజిటెడ్ one of 2 centers randomly. It was totally perfect. And the coming month 16th వరకు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. దాని తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ బిగినింగ్ నుంచి ఎస్ఎస్సి లాస్ట్ ఎగ్జామ్ వరకు, లాస్ట్ పేపర్ డిపాజిట్ అయ్యే వరకు ఈ బందోబస్తు కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఎవరు ఇట్లాంటిది రిలాక్స్ మోడ్లో లేరు, అందరూ ఆన్ టోస్ ఉన్నారు. సో పబ్లిక్ కోఆపరేట్ చేయాలి. తర్వాత అక్కడ ఉన్న ఎగ్జామినేషన్స్ ఎవరైతే చీఫ్ కోఆర్డినేటర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా రిలాక్స్గా నెగ్లిజెంట్గా ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా కేసులు. ప్రజారోగ్యంపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యులతో సమావేశమై చర్చించారు. మోకాలి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులను అభినందిస్తూ రోగుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది నియామకాలు చేపడతామని, అన్ని విభాగాల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. 100 పడకల ఆసుపత్రిని విస్తరించే దిశగా కృషి చేస్తానన్నారు. అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లవద్దని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం 10 లక్షలకు పెంచిందని, ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంటే 100 పడకల ఆసుపత్రి సామర్థ్యం ఉన్నటువంటి సందర్భంలో దానికి సరిపడా వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది అవసరం అన్నటువంటిది కూడా ఈ సమావేశంలో తేలినటువంటి సందర్భంలో ప్రభుత్వం ద్వారా అలాంటి
పోస్టులు నూతనంగా మంజూరు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాబో రోజుల్లో ఇక్కడికి వచ్చేటువంటి జ్వరపీడితులు కానీ లేదా ఇతరత్ర యాక్సిడెంట్ రూపంలో వచ్చేటువంటి వారికి కానీ ఇతర సమస్యలు వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వైద్య సహాయం అందేటువంటి క్రమంలో ఆసుపత్రి యొక్క స్థాయిని పెంచడానికి కోసం కూడా ఆలోచన చేయమని సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏ సేవలు అవసరం అవుతుందనేటువంటి ఆలోచనలో ప్రధానంగా గర్భిణీల సంఖ్య, పేదలకు సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రతి నెల 160, 170 ఆ విధంగా ఇక్కడ మనం ప్రసూతి వారి పేదలకు అందాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం మేము పనిచేసే వాళ్ళందరికీ ప్రోత్సాహకంగా ఇట్లాంటి పేదలకు అందాలనే ఉద్దేశంతో చేస్తున్నారో ఖచ్చితంగా వారు ఇచ్చిన సూచనల మేరకు పేద ప్రజలకు అందే విధంగా ఈ టీకేఆర్ రీప్లేస్మెంట్స్ పెద్ద పెద్ద హాస్పిటల్లో జరిగే సర్జరీలు కూడా చిన్న పట్టణాల్లో, వేములవాడ లాంటి పట్టణాల్లో కూడా మేము చేయగలుగుతామని ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇది చేయడం జరుగుతుంది. మాది బండపల్లి. 5 సంవత్సరాలు అయ్యి మొక్కలు నొత్తున్నాను అనుకుంటే రోజు తిరుగుతూ బాగా నొత్తుంటే ఆశపడక రోజు ఇక తోబడ్డది ఇది. ఇప్పుడు ఆదేశిన్న వచ్చి ఇక ఇప్పుడు గెలిచి మమ్మల్ని ఈ ఆపరేషన్ చేసిండు. ఇప్పుడు డాక్టర్స్ కూడా మంచిగా చూసుకున్నారు, మంచిగా అయింది ఆపరేషన్. ఇప్పుడు అయితే మంచిగానే ఉన్నాము. అలా చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. పలు గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించారు అధికారులు. చట్టాలు, పౌర హక్కులు తదితర అంశాలను ప్రజలకు వివరించారు వివిధ శాఖల అధికారులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక, సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో సివిల్ రైట్స్ డేను నిర్వహించారు. అంటరానితనం నిర్మూలనతో పాటు రాజ్యాంగం కల్పించిన హక్కులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో సివిల్ రైట్స్ డేను నిర్వహించారు. అంటరానితనం, కుల వివక్షత తదితర చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి. గతంలో కుల వివక్షత ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. వివక్షను రూపుమాపేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో రెవెన్యూ, పోలీస్, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు. వాళ్ళ నుంచి వచ్చిన దీనికి మండల స్థాయి అధికారులము, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, అక్కడి ప్రజలు అందరం భాగస్వామ్యమై అందరితోటి సంయుక్తంగా నిర్వహించడమైంది. అలా ఊర్లో ఎలాంటి తారతమ్యం లేకుండా ఎస్సీ, ఎస్టీ వేరే కుల విభేదాలు లేవని వాళ్ళందరూ ముక్తం కందంలో వెరిచింది. ఇది ప్రతి నెల ప్రతి ఒక్క గ్రామంలో దీనిపై పౌర హక్కుల దినం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టి అయితే దాన్ని అక్కడెక్కడనే సాల్వ్ అయ్యాయి. మాకు 2-3 సమస్యలు వచ్చినాయి, భూ సమస్య. అవి కూడా త్వరలో 2-3 రోజుల్లో పరిష్కరిస్తానని కూడా నేను వారికి ఈ సందర్భంగా పౌర హక్కుల దినం సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు తెలపడమైనది. అక్కడ ఎలాంటి ఎస్సీ 2 క్లాసుల విధానము, టెంపుల్లో కొనియపడం ఎస్సీలను వీళ్ళకి ఎలాంటిది లేదని తెలిపారు. కాబట్టి హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో ఒక 2-3 గంటలు కూకుండి చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని తెలుసుకోవడానికి వచ్చింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాకలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో తహసీల్దార్ రజిత, ఎస్ఐ సత్యనారాయణ, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ హాజరై స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పౌర హక్కుల దినోత్సవం అనేది కేవలం ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసమే కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపైన అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రతి నెలలో చివరి వారంలో ఈ దినోత్సవాన్ని మండలంలోని ఏదో ఒక గ్రామంలో షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ కిషోర్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కాబట్టి గ్రామస్తులందరూ ఇది మనకు దీనికి సంబంధించినటువంటి అవగాహన అనేది ఏదో ఎస్సీ కాలనీలో ఎస్సీ ప్రజలు, ఎస్సీ ఎస్టీ ప్రజలకు అనేది కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యి అసలు చట్టం ఏం చెప్తుంది, ఎవరు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎవరు చట్టానికి అనుగుణంగా నడుచుకుంటూ పోవాలి, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఏ విధంగా వాటిని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ప్రతి నెల మనం ఇది ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఒక ఎస్సీ కాలనీ ప్రజలే కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరూ చదువులో ముందుండి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను వినియోగించుకోవాలని తెలియజేయడం. కార్యక్రమానికి సంబంధించి గ్రామంలో పౌర హక్కులకు ఏమైనా ఆటంకం కలుగుతుందా దానికి సంబంధించి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్నటువంటి ఇతర సమస్యలు, వాళ్ళకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పౌర హక్కులకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి పెద్దగా లేనప్పటికీ ఇతర సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిపైన మేము తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు తెలియజేసి, దక్షిణ కాశీ క్షేత్రంగా పిలుచుకునే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతోంది.
మార్చి 7 నుండి 9 వరకు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఆలయ ఈవో కృష్ణప్రసాద్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పర్యటించి మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు ఆలయ ఈవో కృష్ణప్రసాద్. త్రాగునీరు, క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, పారిశుద్ధ్యం, పార్కింగ్ తదితర స్థలాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జాతర సమీపిస్తున్నందున ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. మార్చి 7 నుండి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరను వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సైదులు. స్వామివారి దర్శన అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందించారు. వీరి వెంట రేంజర్ ఆఫీసర్ సిరిసిల్ల శ్రీనివాసరావు, వేములవాడ రేంజ్ ఆఫీసర్ ఎండి ఖలీలుద్దీన్, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆలయ ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ పోసాని రాజ్ కుమార్ పాల్గొన్నారు. మినీ మేడారంగా పిలుచుకునే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల సమ్మక్క సారళమ్మ జాతర ద్వారా 20,13,859 రూపాయల ఆదాయం వచ్చింది. రంగనాయక స్వామి ఆలయ ఈవో ముద్దసాని శంకర్ సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సుల్తానాబాద్ కోఆర్డినేటర్ చంద్రకళ ఆధ్వర్యంలో 40 మంది కార్యకర్తలు హుండీని లెక్కించారు. ఇందులో హుండీల ఆదాయం 12,64,174 రూపాయలు, సేవా టికెట్ల ద్వారా 2,61,685 రూపాయలు, వేలము ద్వారా 4,88,000, బంగారం 4 గ్రాములు, వెండి 520 గ్రాములు వచ్చినట్లు ఈవో వెల్లడించారు. ఈ లెక్కింపులో డైరెక్టర్లు పబ్బతి గోపాల్ రెడ్డి, దాసరి సునీల్, బండరాజు, ల్యాగల లావణ్య, కోల లక్ష్మి, కొయ్యడ వీరస్వామి గౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు. సమ్మక్క సారళమ్మ జాతర ఈ నెల 21 తేదీ నుండి 24 తేదీ వరకు నిర్వహించుకున్నారు. భక్తులు సమర్పించినటువంటి కట్ట కానుకలను హుండీలను విప్పి ఈరోజు లెక్కించగా 12,64,174 రూపాయల హుండీ ద్వారా ఆదాయం సమకూరింది. అలాగే మిశ్రమ బంగారం 4 గ్రాములు, మిశ్రమ వెండి 520 గ్రాములు, సేవా టికెట్ల ద్వారా 2,61,685 రూపాయలు, వేలమల ద్వారా 4,88,000 రూపాయలు, మొత్తంగా 20,13,859 రూపాయలు దేవస్థానానికి సమకూరింది. పెద్దపల్లి జిల్లా నీరుకుల శివారులో వాగుపై నిర్మించిన వంతెనను పరిశీలించారు ఆర్ఎండ్బి ఈఈ శామ్యుల్. 6 ఏళ్లుగా ఈ వంతెన వినియోగంలో లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వంతెనను పరిశీలించినట్టు తెలిపారు. కొద్ది రోజుల్లోనే బ్రిడ్జ్ ఉపయోగంలోకి తీసుకువచ్చేలా సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ డిఈ రాజేందర్, జేఈఈ రాజశేఖర్, మానకొండూరు డిఈ బాబురెడ్డి, జేఈ రాజశేఖర్, ఆర్ఎండ్బి అధికారులు ఉన్నారు. ఈ బ్రిడ్జ్ కట్టి చాలా రోజులు అవుతుంది. ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్ వర్క్ చేసి వెళ్ళిపోయాడు, అయితే పూర్తి వినియోగంలోకి రాలేదు. సో దీనికి మళ్ళీ ఫ్రెష్ ప్రపోజల్స్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయడం కోసం తగిన ప్రతిపాదనలు పంపించడానికి ఏర్పాటు చేశారు. అవి సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి వచ్చాం. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసిన పోలీసు తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు సదరు పోలీసుకు సెల్యూట్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్ శివారు పంట పొలాల్లో కుటుంబ కలహాలతో
కుర్ర సురేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా సమాచారం తెలుసుకున్న 15 నిమిషాల్లోనే చేరుకున్నారు కానిస్టేబుల్ హోంగార్డ్. అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ను భుజాన వేసుకుని 2 కిలోమీటర్ల వరకు తీసుకువెళ్లారు పోలీస్. ఆ తర్వాత అంబులెన్స్లో జమ్మికుంట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డ్ సంపత్లను ఎస్ఐ వంశీకృష్ణ అభినందించారు. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా తెగ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు పోలీసుల కృషిని అభినందిస్తున్నారు. మా పోలీసు బ్లూ కోర్టు డ్యూటీలో ఉన్నటువంటి జైపాల్ సంపత్ అనే జైపాల్ కానిస్టేబుల్ సంపత్ హోంగార్డులకు వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళకి 100 డైల్ కాల్ బేతిగల్ విలేజ్ నుంచి రావడం జరిగింది. 100 డైల్ కాల్ ఏంటంటే కుర్రా సురేష్ అనే అతను వాళ్ళ ఇంట్లో గొడవల కారణంగా మందు తీసుకొని మందు తాగి చనిపోదామని ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయం తెలియగానే వీళ్ళు వెంటనే ఆ 100 డైల్ కాల్ అటెండ్ అయ్యారు. అప్పుడు అతను పొలంలో చాలా లోపలికి ఉంటే అక్కడ బండి పోని సమయంలో ఇతను మా కానిస్టేబుల్ హోంగార్డ్ లోపలికి వెళ్ళిపోయి మా కానిస్టేబుల్ అతన్ని మందు డబ్బా తీసేసుకొని అతన్ని భుజాల మీద వేసుకొని బస్టాండ్ వరకు తీసుకొచ్చి ఆటోలో వేసి అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే అతని ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. ఈ ప్రాణాలను కాపాడడానికి మా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా అభినందనీయం. అందుకే ప్రత్యేకంగా మా వినోంగ పోలీస్ తరఫు నుంచి నా తరఫు నుండి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను. కరీంనగర్ జిల్లా వీరవంక మండలం యలబాకలోని ఆశ్రమాన్ని సందర్శించారు కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు, వేద పండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎండి సాహెబ్ హుసేన్, ఎక్కటి రఘుపాల్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, తోకల సంపత్ రెడ్డి, పంజాల సతీష్ గౌడ్, మేకల ఎల్లారెడ్డి పాల్గొన్నారు. శ్రీ సాకేతిక రామచంద్ర దివ్యకృపయ ఏవం శ్రీ పద్మావతి గోదా సమేతస్య శ్రీ వెంకటేశ్వర దివ్యకృపయ ఏవం శ్రీ రుక్మిణీ సత్యమాదేవేదస్య శ్రీ వేణుగోపాలకం దివ్యకృపయ ఏవం అస్యః సహ కుటుంబానాం అస్య ఆరాధనాఖ్యం కర్మ కరిష్య. ఓం హిరణ్యగర్భ పూజసిదాదే శుభకరణం దస్యాస్యాం అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమత్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్య దేవదేవత్య ఆది మంగళాచార్యమదేవదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వై ఆచార్యై శత్రుజాయాస్తు మంగళం. ఓం తద్విష్ణు పరమం పదాచవాదింద్య సూరజః దివీవ చక్షురాభః. కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా వార్షికోత్సవ వేడుకను నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొడ్డి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సల్మాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని ఆయా పార్టీల నేతలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డ దిలీప్, దొడ్డి రాజు, దొడ్డి శ్రీకాంత్ పాల్గొన్నారు. గాంధీ చౌరస్తాలో ఆవిష్కరించడం జరిగినది. 3 సంవత్సరాలు దిగ్విజయంగా నడుపుకుంటూ 4వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. అలాగే గత ప్రభుత్వాలు మాదిగలకు చేసినటువంటి అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రభుత్వం అయినా మాదిగలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఇదే క్రమంలో ఈ ప్రభుత్వం అయిన పెద్దపల్లి లోకసభ స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని, అదే మాదిరిగా వరంగల్ లోకసభ స్థానాన్ని కూడా మాదిగలకు కేటాయించాలని ఎంహెచ్డి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గత ప్రభుత్వాలకు పట్టినటువంటి దుస్థితే ఈ ప్రభుత్వానికి పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఎంహెచ్డి మాదిగ హక్కుల దండ తరఫున కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి మాదిగ హక్కుల దండోరా పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తుందని ఈ జెండావిష్కరణ క్రమంలో మేము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో 10th పరీక్షలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు పలువురు వక్తలు హాజరై విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షల్లో ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ప్రశాంతంగా రాసి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల్లో సమయాన్ని వృధా చేసుకోవద్దని, సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని సూచించారు మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రతినిధులు వలస నిలయ, మాటేటి శ్రీనివాస్, సతీష్,
ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ మాటేటి సంజీవ్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 8 hours, 10 hours, 12 hours for this day because tomorrow is exam. మార్చిలో ఎగ్జామ్ ఉంటుందని తెలుసా లేదా? ఫస్ట్ డే తెలుసు కదా, జూన్లోనే తెలుసు కదా మీకు మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది కానీ ఎప్పుడు చెప్పిండ్రు? నిన్న చెప్పిండ్రా? ఎప్పుడు చెప్పిండ్రు? 10 ఏళ్ల క్రితమే చెప్పిండ్రు. మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ మార్చి 18 నుండి ఎగ్జామ్స్ పిల్లలకి స్టార్ట్ అవబోతున్నాయి. పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి ఎలా చదువుకోవాలి, ఎలా పరీక్షల్లో అత్యున్నతమైన మార్కులు సాధించాలి అనే ఒక సారాంశాన్ని తీసుకొని ఎగ్జామ్ ఒత్తిడిని ఎలా తట్టుకొని ఎలా జయించి అత్యున్నతమైన మార్కులు సాధించాలనే ఒక అంశాన్ని తీసుకొని అన్ని స్కూల్స్కి తిరుగుతున్నాం. ఈరోజు మన సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మన సుల్తానాబాద్ నగరంలో ఉన్న ఒక ఉన్నతమైన విద్యా సంస్థ ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఈ కార్యక్రమం 10th క్లాస్ పిల్లలకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఈ క్లాస్ ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడము, చదవడం ఎలాగో నేర్పడము, ప్రణాళికాబద్ధంగా చదవడం ఎలాగో నేర్పడము, దాని ద్వారా అత్యున్నతమైన 10 GPA తెచ్చుకోవడానికి వాళ్ళకి ఉపకరించేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఈ స్కూల్కి రావడం, ఇక్కడ ఈ పిల్లలతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జెడ్పీ హైస్కూల్లో 10th విద్యార్థులకు వీడ్కోలు పలికారు. హెడ్ మాస్టర్ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ ప్రతినిధి చల్లా సమయ్య హాజరై మాట్లాడారు. 10th పరీక్షల్లో మంచి మార్కులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. 10thలో మొదటి స్థానంలో నిలిచిన వారికి నగదు బహుమతి ఇస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పులిచేరుకుంట మైసమ్మ తల్లి దేవాలయ పరిసరాలలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. చేరుకుంట వద్ద గల మైసమ్మ తల్లి ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభమై 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గుడి కమిటీతో పాటు ముస్తాబాద్ ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా ఇటు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా గుడి కమిటీ వాళ్ళు ఐమాస్ లైట్ కావాలని అడగగానే కేకే మహేందర్ అన్న గారు ఎస్డిఎఫ్ ఫండ్లో ఇట్టి ఐమాస్ లైట్కు ₹1,00,000 కేటాయించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఏల బాలన్న గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ముస్తాబాద్ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని అందరికి తెలియజేస్తూ, మరి కట్టమైసమ్మ దేవాలయం వద్ద మరి రాత్రి వేళ చీకటిగా ఉంది అని చెప్పడం, గుడి కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి మాకు చెప్పడం ద్వారా మరి వెంటనే మేము స్పందించి మరి ఎస్డిఎఫ్ నిధుల ద్వారా ఈ ₹1,00,000 లైట్ వేయించడం జరిగింది. మండలం కేంద్రంతో పాటు మరి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి మండలంలోని అన్ని గ్రామాలకు పూర్తిగా మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జు కేకే మహేందర్ రెడ్డి గారు ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలనో అక్కడికి దాదాపుగా ఎన్ఆర్జీఎస్తో పాటుగా మరి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మరి ₹2 కోట్ల మరి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రతి గ్రామాన్ని కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో వాటిని మాకు తెలియజేస్తే ప్రభుత్వం ద్వారా అన్నిటి కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన బాలాజీ స్వీట్ హౌస్ను ప్రారంభించారు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి, దుకాణం యజమాని ధనరాజ్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి,
కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, ఉచ్చుడి బాలరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా అది చిన్నగా ఉంది, సరిపోతలేదు. పట్టణ వాళ్ళు బాగా వస్తారు కాబట్టి, ఎందుకంటే అది బాలాజీ స్వీట్ హౌస్ అంటేనే బ్రాండెడ్, అందుకే ఆయనకు అది సరిపోతలేదు కాబట్టి ఇక్కడ పెద్దది కాంప్లెక్స్ తీసుకొని ఇలా పెట్టడం జరిగింది. తెలుగు కూడా నాణ్యమైనది ఎక్కడ తయారు చేసినా నాణ్యమైనది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి నాణ్యత పాటించాలని ధనరాజు కూడా కోరుచున్నాము. స్వీటు నాణ్యమైనప్పుడే అది క్లిక్ అవుతుంటుంది. ఏది కానీ బాగా చక్కెర బాగేస్తే అది కాదు, కానీ దానికి సంబంధించిన అందులో వేసే క్రమంలో నాణ్యమైనవి వాడినప్పుడే స్వీట్ హౌస్ క్లిక్ అవుతుంది. అందుకే మన అందరినీ దృష్టిలో పెట్టుకొని అది ఎక్కడ లోపం జరగకుండా, ఏది తగ్గకుండా ఇట్లే ఎప్పుడు ఎల్లవేళలా ముందుకోవాలని ధనరాజును కోరుకుంటున్నాము. ఆ దేవుని ఆశీస్సులతోని మంచిగా నడవాలని కూడా మేము కోరుకుంటున్నాము. మంచి మనసులకు ఎప్పుడు ముందు దేవుడు మంచిగానే చేస్తుంటాడు. ఎందుకంటే మంచిగా విశాలంగా జాగా పెట్టుకొని ప్రతి ఒక్క భక్తులు, ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా మంచిగా నాణ్యమైన వస్తువులు ఇప్పుడు అంజనా చెప్పినట్టుగానే, ఎందుకంటే మంచిది ఇస్తేనే అన్నీ మంచి జరుగుతుంది. ఆ ఒక భక్తులు కూడా ఇబ్బంది లేకుండా ఇది 2 షట్టర్ బాగా సంతోషమైంది. ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన వస్తువులు కొనుక్కోండి, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రోత్సహించాలి. మనం ప్రతి ఒక్క భక్తులు కూడా, ప్రతి ఒక్క ప్రజలు కూడా స్వామి దగ్గర వచ్చి మంచిగా, ఎందుకంటే పైసలు పెట్టినా మంచి నాణ్యమైన వస్తువులు దొరకలేదు మన దగ్గర. అటువంటిది వాళ్ళు మంచి సద్భావనతోని పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. సర్వే జన సుఖిరభవంతు. అందరు వ్యాపారస్తులు వ్యాపారం చేయండి, వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకు గిరాకీ అయితే ఇంకొకటి పెట్టగలుగుతారు. ఆ భగవంతుడు ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రభుత్వ పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు 10వ తరగతి పరీక్షలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాధాకిషన్, ఉపాధ్యాయులు రాజరెడ్డి, భూపతి, రేష్మా, సుల్తానాలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చేస్తున్నటువంటి సందర్భము వారు కూడా ఈరోజు మరి అనేక విద్యార్థులకు 9వ తరగతి వారి చేత, మా ఉపాధ్యాయ బృందం చేత వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు మాకు సంబంధించినటువంటి మేము చేసినటువంటి కార్యక్రమాలు గత జూన్ నుంచి చెప్పుకుందామంటే కూడా మరి దానికంటే ముందు మరి విద్యార్థుల చేతనే ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. 10వ తరగతి విద్యార్థులను వచ్చి వారి యొక్క అనుభవాలను ఈ విద్యా సంవత్సరంలో ఒకరు సంవత్సరంలో వచ్చు, ఒకరు 4 సంవత్సరాలు వచ్చు, 5 సంవత్సరాలు చదువుకుని ఉండవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ, పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం సిపి. వేములవాడ ఆసుపత్రి విస్తరణకు కృషి, వైద్య సేవలను పరిశీలించిన ప్రభుత్వ విప్. గ్రామాల్లో సివిల్ రైట్స్ డే, పౌర హక్కులు చట్టాలు వివరించిన అధికారులు. మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు, రాజన్న ఆలయంలో ఈవో క్షేత్ర పరిశీలన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.